నమో వెంకటేశాయ. ఈ రోజు శుక్రవారం. ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా మీ కామెంట్లకు సమాధానాలు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను. అలాగే టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజున ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ వరకు కూడా అన్ని ఫుల్ అయ్యాయండి. అలాగే నిన్నటి రోజు సాయంత్రం అయితే వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్ల ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేస్తున్న భక్తుల కంటే ఇది వరకు కంపార్ట్మెంట్స్లలో ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో అయితే మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు మార్చి 28వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 27వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. నిన్నటి రోజు టోకెన్స్ కోసం సాయంత్రం 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకున్నారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే బస్సులో అయినా వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 64,279 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,482 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,36,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, ఓం నమో వెంకటేశాయ. మా దగ్గర ఎలాంటి దర్శనం టికెట్స్ లేవు. మేము టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చా? దయచేసి మాకు సమాచారం ఇవ్వండి ప్లీజ్. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేకపోయినా కూడా తిరుమలకు వెళ్ళి తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. టోకెన్స్ లేని దర్శనం కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాగే కృష్ణతేజ సర్కిల్ వద్దకు వెళ్ళాలి అంటే తిరుమలలో ఎక్కడి నుంచి అయినా 10 నిమిషాలకు ఒకటి ఫ్రీ బస్సులు ఉంటాయండి. బస్సులో కూడా వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్, నైట్ ఏ టైంకి టెంపుల్స్ క్లోజ్ చేస్తారండి? రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్వామివారికి ఏకాంత సేవ ఉంటుంది. కాబట్టి రాత్రి 12 గంటల 30 నిమిషాల తర్వాత క్లోజ్ చేసి ఉదయం 2 గంటల 30 నిమిషాలకు స్వామివారి సుప్రభాత సేవతో మరలా ఓపెన్ చేస్తారు. మీరు శ్రీవారి ఆలయం సమాచారం స్క్రీన్లో కూడా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్, మీ వీడియో ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగపడింది. అలాగే ఫ్యామిలీతో వచ్చే దర్శనం చాలా బాగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు. పైగా మన ఛానల్లోని వీడియోస్లోని ఇన్ఫర్మేషన్ యూస్ అయ్యింది అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిన తర్వాత మర్చిపోకుండా కామెంట్ కూడా చేశారు. థ్యాంక్స్ అండి. అలాగే నెక్స్ట్ కామెంట్, మేడం నేను జూన్ మంత్ 300 రూపీస్ కన్ఫర్మ్ అయింది. కానీ నేను ఈ రోజు తిరుమలకు వెళ్ళాలి అంటే నా ఆధార్ కార్డు మీద ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా? జూన్ నెలలో 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. తప్పకుండా మీకు ఆధార్ కార్డుతో ఎస్ఎస్టీ టోకెన్ అయితే ఇస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.